ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మీ పార్టీలోకి రాబోతున్న ఆ సీనియర్ నేతలు ఎవరో మీరేమన్నా చెప్పగలరా? ఎవరైనా రావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో పోయి ఎమ్మెల్యే అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హుజురాబాద్ సంబంధించి కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు, బోధు సంబంధించి అనిల్ జాదవ్ గారు ఉన్నారు, తర్వాత ఎలిమినార్ సంబంధించి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, మహేశ్వరానికి సంబంధించి సబితేంద్రారెడ్డి గారు ఉన్నారు, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు కావచ్చు, సుతా లక్ష్మారెడ్డి గారు కావచ్చు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం బలహీన పడతా ఉంది, కుటుంబ తగాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. కాబట్టి అవినీతి కూరుకుపోయి ఉన్నది. కాబట్టి ఆ పార్టీలో ఎవరు ఉండేటట్టు లేరు. అదే హరీష్ రావు గారు ప్రయత్నం చేసిందని, 2009లో కేటీఆర్ గారు ఒడగొట్టడం కోసం 65 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందని, పైసలు ఇచ్చిరని చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు ఆరోపణలు చేశారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని వీక్ చేస్తున్నారు, అలాగే బీఆర్ఎస్ పార్టీని కూడా వీక్ చేసి ఇలా సీనియర్ నేతలందరినీ కూడా గర్వాపసి చేస్తున్నారు. ఇదంతా కూడా సీఎం వ్యూహం అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం. కల్వకుంట్ల కుటుంబంలో పంపకాల్లో వచ్చిన తేడా మూలంగా మాత్రమే కల్వకుంట్ల కుటుంబం విడిపోయింది. అది ఇప్పుడు పీక్ చేరినాయి కాబట్టి కల్వకుంట్ల కవిత గారిని సస్పెండ్ చేశారు. మరి తర్వాత ఎమ్మెల్సీ ఏమైంది? మరి అందరికీ నమస్కారం, నేను స్వరూపపుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ లోకి వెళ్లిన సీనియర్ నేతలను వెనక్కి తీసుకువచ్చేందుకు గర్వాపసి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు టీపీసీసీ చెప్పడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. త్వరలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లోకి రాబోతున్న ఆ సీనియర్ నేతలు ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. ఆయనతో మాట్లాడి ఇవాళ అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే చరణ్ గారు. ఇంతకీ మళ్ళీ మీ పార్టీలోకి రాబోతున్న ఆ సీనియర్ నేతలు ఎవరో మీరేమన్నా చెప్పగలరా? ఎవరైనా రావచ్చు. బీఆర్ఎస్ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో పోయి ఎమ్మెల్యే అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హుజురాబాద్ సంబంధించి కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు, బోధు సంబంధించి అనిల్ జాదవ్ గారు ఉన్నారు, తర్వాత ఎలిమినార్ సంబంధించి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, మహేశ్వరానికి సంబంధించి సబితేంద్రారెడ్డి గారు ఉన్నారు, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు కావచ్చు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు కావచ్చు, అదే కాకుండా నర్సాపూర్ ఎమ్మెల్యే సుతా లక్ష్మారెడ్డి గారు కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు మిగిలే ఉన్నారు. అదే కాకుండా గర్వాపస్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అదే కాక పొన్నాల లక్ష్మయ్య గారు కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గతంలో మా కాంగ్రెస్ పార్టీలో వారు మంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం బలహీన పడతా ఉంది, కుటుంబ తగాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. కాబట్టి అవినీతి కూరుకుపోయి ఉన్నది. కాబట్టి ఆ పార్టీలో ఎవరు ఉండేటట్టు లేరు. దానిలో బాగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. దీని ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏందో సుప్రీంకోర్టు ఏదో జరగబోతుంది, రేపు 2/3 వచ్చేస్తే మీరు చేసిందే అయిపోతుంది కదా, ఇంకా ఎక్కడ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీలో ఆ నలుగురే మిగులుతారు. ఆ నలుగురు ఉంటారో హరీష్ రావు గారు కొంత కుబ్బడి పెడతారో అది తెలియని పరిస్థితి. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు, హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీతో చాలాసార్లు లోపాయకరకు ఒప్పందం చేసుకున్నారని, ఈటల రాజేంద్ర గారు హుజురాబాద్లో గెలిపించే ప్రయత్నం అని, దుబ్బాకలో రఘునందనరావు గారు గెలిపించారని, కామారెడ్డిలో కేసీఆర్ గారు ఒడగొట్టే ప్రయత్నం చేస్తూ వెంకటరమణ గారు రెడ్డి గారిని గెలిపించారని, అదే కాకుండా గజ్వేల్లో 2014లో అదేవిధంగా కేసీఆర్ గారు ఒడగొట్టడం కోసం అదే హరీష్ రావు గారు ప్రయత్నం చేసిందని, 2009లో కేటీఆర్ గారు ఒడగొట్టడం కోసం 65 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందని, 2018 ఎలక్షన్లో 25 మంది ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చిరని చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు ఆరోపణలు చేశారు. కాబట్టి హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీకి ఏమైనా టచ్లో ఉండేమో, కొంతమంది కాంగ్రెస్ పార్టీ కోసం మిగతా వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ పోవచ్చు. దాంతో బీఆర్ఎస్ పార్టీ మొత్తమే లేకుండా పోయే పరిస్థితి కూడా కనపడతా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా రకరకాల కేసులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు, ఐనూసి శ్రవణరావు గారు ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం చాలా స్పష్టంగా తనే ఒప్పుకున్నది. కాళేశ్వరంలో హరీష్ రావు పెద్ద ఎత్తున అవినీతి పాల్పడని చెప్పేసి రెండోసారి మా నాన్న మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదే ఆయన అవినీతి చేసినందుకని చెప్పి కల్వకుంట్ల కవిత గారు చెప్పారు. అదే కాకుండా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సంతోష్ రావు గారు పెద్ద ఎత్తున అవినీతి పాల్పడని చెప్పింది. నేరేళ్లలో ఇసుక మాఫియా చేసి దళితుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి దానికి కారణం ప్రధానంగా సంతోష్ రావు గారిని చెప్పింది. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు చెప్పకనే చెప్పింది. దేశంలో చాలా ప్రాంతీయ ప్రజలు మీరు చూడండి, స్టాలిన్ గారు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ బ్రదర్ అక్కడ సంబంధించి కూడా ఒకసారి పవర్ కోల్పోయిన పరిస్థితి మనం చూసినాం. అదే కాక ఎస్పీ పార్టీ అఖిలేష్ యాదవ్ వాళ్ళ ములాయం సింగ్ గారి కోడలు అపర్ణ యాదవ్ మధ్య పంచాయతీ కావచ్చు, శివపాల్ యాదవ్ గారి పంచాయతీ మధ్యలో ఎస్పీ పార్టీ అక్కడ పవర్ కోల్పోయిన పరిస్థితి. అదే కాకుండా ఉద్ధవ్ థాకరే కుటుంబంలో బాల్ థాకరే గారి కుమారులు ఉద్ధవ్ థాకరే గారు, రాజ్ ఠాకరే మధ్య పంచాయతీ అక్కడ పవర్ కోల్పోయే పరిస్థితి. శరత్ యాదవ్ సంబంధి అజిత్ పవార్ గారు కావచ్చు, అదేవిధంగా అదేవిధంగా సుప్రియ సూలే గారి మధ్య పంచాయతీ తోటి శరద్ పవార్ గారు కూడా పవర్ కోల్పోయిన పరిస్థితి. కాబట్టి దేశంలో చాలా ఎగ్జాంపుల్స్. లల్లు ప్రసాద్ యాదవ్ కుటుంబంలో
తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, మననే తేజ్ ప్రతాప్ యాదవ్ గారు సస్పెండ్ చేసిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబంలో కల్వకుంట్ల కవిత గారు కూడా బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేశారు. అదే కాకుండా వైసీపీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, షర్మిల గారి పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి అధికారం రాకుండా చేశారు. గతంలో టీడీపీలో ఎన్టీఆర్ గారు కుమారులు హరికృష్ణ గారు కావచ్చు, అదేవిధంగా లక్ష్మీపార్వతి గారు కావచ్చు, ఆ కుటుంబంలో రెండోసారి టీడీపీ అధికారం రాకుండా చేసిన పరిస్థితి మనం చూసినాం 2004 తర్వాత. కాబట్టి కుటుంబ తగాదాలు అనేది ఒకసారి పవర్ కోల్పోవడానికి కారకులు అవుతారు. రెండోసారి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారం, మూడోసారి అధికారం రాకుండా పోయారు. మళ్ళీ వచ్చే అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండోసారి అధికారం రాబోతా ఉంది. కాబట్టి 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలామంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ సైడ్ చూస్తున్నమాట వాస్తవం. గర్వాపస్ పేరు మీద చాలామంది కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ 10 మందికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో లేరు. అదే కాకుండా రేపు జూబ్లీ ఎలక్షన్ కూడా జరగబోతా ఉంది. దానిలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే జూబ్లీస్ ఎలక్షన్ల తర్వాత ఏదైనా జరిగే అవకాశం ఉంది. కల్వకుంట్ల కవిత వెనుక ఉన్న అదృశ్య శక్తి రేవంత్ రెడ్డే. కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టి ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని వీక్ చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీని కూడా వీక్ చేసి ఇలా సీనియర్ నేతలందరినీ కూడా గర్వాపసి చేస్తున్నారు. ఇదంతా కూడా సీఎం వ్యూహం అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం. కల్వకుంట్ల కుటుంబంలో పంపకాల్లో వచ్చిన తేడా మూలంగా మాత్రమే కల్వకుంట్ల కుటుంబం విడిపోయింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి షర్మిల గారికి ఆస్తు తగాదలే కదా. ఆస్తుల తగాద అనేది చాలా దూరం పోతుంది. ఇప్పుడు ఆస్తులని చెప్పేసి హరీష్ రావు గారు కూడబెట్టుకొని, కేటీఆర్ గారు కూడబెట్టుకొని నాకు ఏమి ఇస్తలేరని చెప్పి కదా కల్వకుంట్ల కవిత గారు ఫైర్ అయింది బీఆర్ఎస్ పార్టీ మీద. అదే కాకుండా ఎలకతుర్తి సభ తర్వాత ఎప్పటి నుంచో ఆమె కేసీఆర్ గారి కుటుంబంలో జరుగుతున్నటువంటి ఏదైతే పరిణామాలు కావచ్చు, మా తండ్రి గారిని గెలవనిస్తలేరని చెప్పి చాలా రోజులు మాట్లాడుతుంది. అది ఇప్పుడు పీక్ చేరినాయి కాబట్టి కల్వకుంట్ల కవిత గారిని సస్పెండ్ చేశారు. మరి తర్వాత ఎమ్మెల్సీ ఏమైంది? మరి సుఖేందర్ రెడ్డి గారికి అదేవిధంగా రాజీనామా ఇచ్చింది. మరి ఏమైంది? సుఖేందర్ రెడ్డి గారు కలుస్తలేదు, రాజీనామా ఆమోదించుకోలేదు. అంటే మళ్ళీ ఏదో కూర్చొని మాట్లాడుకుని కనపడతా ఉంది. కాబట్టి కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తులకు సంబంధించినటువంటి అవినీతి సొమ్మును పంచుకునే క్రమంలో కల్వకుంట్ల కుటుంబంలో పంచాయతీ అయిన మాట వాస్తవం. ఆ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముంచే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి చాలామందిని కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అదే కాకుండా వాళ్ళు రాజ్యసభలో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే. ఎందుకంటే రవిచంద్ర గారు కావచ్చు, అదే కాకుండా సురేష్ రెడ్డి గారు కూడా మా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళంతా. కాబట్టి వాళ్ళంతా రాజ్యసభలో ఉండేటోళ్ళు లేరు. ఎమ్మెల్సీలు కూడా దాసోజు శ్రవణ్ కుమార్ కూడా మా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళే కదా. చాలామంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదే కాకుండా పదవులు లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా జూబ్లీస్ ఎలక్షన్ ముందు జరగవచ్చు, లేదు జూబ్లీస్ ఎలక్షన్ తర్వాత కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మిగిలే పరిస్థితి కనబడుతుంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీలోకి లాగేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్ళీ బీఆర్ఎస్ నేతలను తీసుకోవడం అంటే అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు, అంతేనా రాజకీయం అంటే? ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఒక ఎలక్షన్స్ అయితే లేవు, ఎలక్షన్లు లేవు. నెక్స్ట్ డీలిమిటేషన్ జరగబోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానాలు పెరగబోతూ ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం పార్టీ ఫిరాయింపులకు పాల్పడమాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యం లేకుండా చేసింది వాస్తవం. 68 మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, అదే కాకుండా సిపిఐ కావచ్చు, ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను చేసుకొని ఏకంగా సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి తీసుకొని మంత్రి చేసిండు కేసీఆర్ గారు. టీడీపీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తీసుకొని మంత్రి చేసిండు. మొదటి క్యాబినెట్లో మహిళ మంత్రే లేదు. రెండోసారి క్యాబినెట్లో మహమ్మద్ అలీ గారు, కేసీఆర్ గారు ఉండి హరీష్ రావు గారిని, ఈటల గారు కూడా మంత్రిగా తీసుకునే పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కేసీఆర్ గారు చేసిన తప్పులన్నీ వారే చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం హర్షించరు. 5 సంవత్సరాల కాలం పాటు ఉండాలని చెప్పి దీవించిన ప్రభుత్వం కూల్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేసినప్పుడు ఆ పార్టీలో చాలామంది ఉండకుండా కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఆ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే ప్రయత్నం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినో ఆ లక్ష్యాలు నెరవేర్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారి సర్కారు అద్భుతంగా ప్రజాదరణ రోజు పొందుతూ ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం కావచ్చు, రుణమాఫీ కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 లీటర్ల ఉచిత కరెంట్ కావచ్చు, మహిళలకు సంబంధించిన అద్భుతమైన పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సోలార్లో భాగస్వామ్యం, పెట్రోల్ బంకుల్లో భాగస్వామ్యం, బస్సులలో భాగస్వామ్యం, వాళ్ళకు సంబంధించినటువంటి రుణమాఫీలో సంబంధించినటువంటి కావచ్చు, అన్నీ అద్భుతంగా. అదే కాకుండా స్కూళ్ళల్లో వారి భాగస్వామ్యం, స్కూల్ యూనిఫామ్లు కూడా వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం. అదేగా మహిళా సంఘాలకి 2 చీరలు 800 రూపాయలకు సంబంధించిన చీరలు 2 చీరలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. 63 లక్షల మంది మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఇవ్వబోతా ఉంది. అద్భుతంగా ఈసారి బతుకమ్మ ప్రపంచ రికార్డు సాధించబోతా ఉంది. కాబట్టి రకరకాల ఏది తీసినా కూడా మీరు జరిగినటువంటి తప్పులను కూడా సవరించుకునే ప్రయత్నం,
ధరణి ద్వారా దాదాపు 25 లక్షల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ చేసినని చెప్పేసి ధరణి గుర్తించింది కదా. ఒకటి కాదు రెండు కాదు, మీరు ఫోన్ ట్యాపింగ్ పాల్పడలు మీరే, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంపద అంతా దోసుకున్నది మీరే, తెలంగాణ రాష్ట్రం పార్టీ ఫిరాయింపులకు పాల్పడేది మీరే, అదే కార్పొరేషన్ వ్యవహారంలో అవినీతికి పాల్పడేది మీరే, కాళేశ్వరంలో దోసుకుంది మీరే. ఒకటి కాదు రెండు కాదు 100 తప్పులు చేశారు కాబట్టి ఆ తప్పులన్నీ కూడా ఇప్పుడిప్పుడే తెలంగాణ సమాజంతో గ్రహిస్తూ ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండే పరిస్థితి లేదు. లాస్ట్ కేటీఆర్ గారు మీలే అవకాశం, కేటీఆర్ గారు మిగిలిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కలవకుండా కవిత గారు బయటకు వచ్చారు. హరీష్ రావు గారు రేపు భారతీయ జనతా పార్టీ పోయిననుకో మిగిలేదు ఎవరు ఇద్దరే కదా, వాళ్ళిద్దరు మిగిలే అవకాశం కనపడతా ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పోయిన వాళ్ళతో కూడా కాంగ్రెస్ పార్టీ సంప్రదిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గర్వాపసి పెరిగి చాలా మంది కాంగ్రెస్ పార్టీలో రాబోతూ ఉన్నారు. మొత్తం మీద 8 మంది బీఆర్ఎస్ సీనియర్ నేతలు కాంగ్రెస్లోకి వాపసి కాబోతున్నారు. దీంట్లో ఎలాంటి డౌటే లేదు అని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు.